బాలాజీ, భరణి నక్షత్రం. బాలాజీ, భరణి నక్షత్రం. నన్ను క్షమించు. అన్యాయంగా నీకు దొంగతనం వంటగట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టాను. ఆ డబ్బు దాచేసింది నేనే. నాకు అది అప్పుడే తెలుసండి. అప్పుడే తెలుసా? అయితే బయట పెట్టకుండా ఎందుకు ఊరుకున్నా? ఒకసారి శ్రీరామచంద్రుడు పిల్లు ఎక్కు పెడుతూ పొరపాటున ఒక కప్ప మీద పెట్టాడు. గాయపడ్డ ఆ కప్పని చూసి, నేను బిల్లు నీ మీద పెట్టినప్పుడు నువ్వు బాధతో అరవలేదే అని లాలనగా అడిగాడు. మరొకరి వల్ల నాకేదైనా ఆపద కలిగినప్పుడు నేను రామా రామా నరుచుండేదాన్ని. కానీ సాక్షాత్ శ్రీరామచంద్రుడి వల్లే నాకు ఆపద కలిగినప్పుడు నేను ఎవరితో మొరపెట్టుకోగలను స్వామి అందట. అలానే నాకు ఏ చిన్న కష్టం కలిగినా నేను మీకు చెప్పుకొని ఉండేదాన్ని. కానీ మీ వల్లే ఆ కష్టం కలిగినప్పుడు నేను ఏం చేయగలనండి? వాసంతి, ఈ కష్టాలన్నీ తీరాలంటే నీ అన్నయ్య మా చెల్లాయి వాళ్ళిద్దరి మనసులో మారాలి. భగవంతుడి దానికి దారి చూపించాలి. ఇప్పటికీ ఆలస్యం అయిపోయిందండి, వెళ్ళొస్తాను. వాసంతి, వాసంతి, రేపు స్వామివారికి సహస్రనామార్చన చేయిస్తానని మొక్కున్నాను. బాబుని తీసుకొస్తావా? అలాగేనండి, తప్పకుండా తీసుకొస్తాను. అమ్మా, వెళ్ళరానా? వెళ్ళి తొందరగా వచ్చేసేమ్మా. మీ అన్నయ్యకి తెలిస్తే ఊరుకోడు. సరే. ఏమ్మా, ఎక్కడికి? ఎక్కడికి లేదన్నయ్య, బాబు నాడించడానికి బయటికి తీసుకెళ్తున్నాను. బాబు నడించిన నువ్వు కావాలంటే మాంగారం మనలేమా? కమాన్ అల్లుడు, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అల్లుడు? అల్లుడా మేనల్లుడా నా వల్ల నేరము లేదురా. అల్లుడు, ఈ ఒక్క పాట అనుకుంటున్నావేంటి? నీకు బోరు కొట్టేవారు పాడగలరా? లాకెట్ ఎక్కడిది? అంటే నేను ఇంట్లో లేనప్పుడు గోపి ఇక్కడికి వచ్చిపోతున్నాడన్నమాట. లేదన్నయ్య, నిన్న దేవాలయానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయన అక్కడ కనిపించారు. అయితే ఇంకే, ఇది మీ ఆయన గారి బహుమానం అన్నమాట. ఏ ముఖం మీద తీసుకున్నా? సిగ్గులేదు? దానికి ఎందుకురా సిగ్గు? అతను దానికి తాళి కట్టిన భర్త. ఆడపిల్లని ఇంట్లో ఉంచుకుని దాని బాగోగులు పట్టించుకోకుండా తిరుగుతున్నందుకు నీకుండాలిరా సిగ్గు. తాళి కట్టిన భర్త ఏంటి దొంగచాటుగా తన పిల్లల్ని కలుసుకుంటున్నందుకు అతను సిగ్గుపడాలి. నాకే అవసరం? ఏమైనా సరే అతను ఇచ్చిన లాకెట్ నా అల్లుడి మెడలో ఉండడానికి వీల్లేదు. బాబు, అన్నయ్య, ఏ ఆయన నన్ను విడిచిపెట్టి ఏమైనా చేయని, కానీ వీడాయన బిడ్డ అన్నయ్య. ఆ మాత్రం బహుమతి ఇవ్వటానికి ఆయనకి తండ్రిగా వీడి మీద హక్కు లేదా? ఎందుకు లేదు? ఆ హక్కుతోనేగా నిన్ను కుక్క నిరిమినట్టు బయట తెరవేసింది. తరిమింది నన్నే కదా, నీకెందుకు ఆ బాధ? ఏ కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? ఎంత ధైర్యం నీకు నా భార్యను కొట్టడానికి? నా చెల్లెలు నేను కొడతాను, చంపుతాను. అడగడానికి నువ్వే. ఆమెకు తాళి కట్టిన భర్తని. తాళి కట్టిన భర్తనైతే నీ అధికారం నీ ఇంటి దగ్గర, నా ఇంటి దగ్గర కాదు. వాసంతి, ఇంత దూరం వచ్చాక నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. వెంటనే బయలుదేరు మన ఇంటికి.
చూసావా? కానీ పెంచిన తల్లి నేను ఉన్నావు, చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఆడించిన అన్నయ్య నేను ఉన్నాను. ఇప్పుడు మన ఇద్దరిని కథలు మధ్యలో వచ్చిన మొగుడితే ఎలా తుర్రమంటూ చూడు. రవి, దాని జీవితం బాగుపడాలనిగా నువ్వింత తాపత్రయపడింది. అది నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఇప్పుడే వెనక్కి పిలుస్తాను. అమ్మా పోరా పో, అది ఒక అయ్యి చేతులు పెట్టిన ఆడపిల్ల, ఆడపిల్ల. అమ్మా లత, నా గౌరవ మర్యాదలకు లోటు కలిగే పరిస్థితిని భర్త కలిగించాడమ్మా. అందుకే మీ వదిన ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ అన్నయ్య. ఇది నీ ఇల్లు, నీ సంసారం, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదని నాకు బాగా తెలుసు. నిన్ను ఇలా మార్చేసి ఉంటాను. అది కాదమ్మా. అయితే నువ్వే మారుంటావు. లత, అన్నయ్య, ఇక్కడ నేను ఒక్కతనే బతుకు బండలై చీకటిలో అలమటించిపోతున్నానే. నువ్వు ఆ విషయం మరిచిపోయినందుకే చాలా విచారంగా ఉంది. ఎందుకమ్మా అంత ఇదిగా మాట్లాడతావు? చూస్తూ చూస్తూ ఏ అన్నా ఒక చెల్లెలి జీవితాన్ని పాడు చేసుకోవడం. చూడమ్మా, ఆడదాని జీవితం అరిటాకు లాంటిది. అది ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు దాని మీద పడ్డా అరిటాకే నష్టం. నా మాట వినమ్మా. పంతాలు పట్టింపులు మాని నువ్వు అక్కడికి వెడితే నిన్ను వాళ్ళు పువ్వుల్లో పెట్టుకుని పూజిస్తారమ్మా. అది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరగదు. జీవితాంతో ఇలానే ఉండి చావనైనా చస్తానే గాని ఆయన వచ్చి పిలిచే వరకు నేనా గడప దక్కను. ఏమిటే పిచ్చి, పచ్చికాయలు తినేసుకో, పండుకోతులేదు. కడుపులో ఏదో వికారంగా ఉందండి. వికారంగా ఉంటే డాక్టర్ లేడు. అది కాదండి, నేను నీళ్ళు వేసుకుని 3 నెలలు అయిందండి. ఏమండి, మీ నోట్లో మిఠాయి ఒకటి పెట్టినా? నా నోట్లో మిఠాయి అండి కాదు, లైఫ్ బాయ్ సోప్ కొడుకుని ఒళ్ళంతా రుద్దుకుని నీళ్ళు వేసుకో పో. అబ్బా, అది కాదండి, మీరు తండ్రి కాబోతున్నారండి. అంతే కదా. అయ్యో, నేను తండ్రి కాబోతున్నా. ఏమ్మా అమ్మని ఏంటి, నేను తాతని కాబోతున్నా? నాకు మనవడు పుడుతుండ జూలు లెక్కతే ఇంకా ఆడుతూ ఆడుకోవాలన్నమాట. నేను ఫాదర్, ఇదేదో కాని పని చేసింది. ఇది ఎక్కడెక్కడో తిరిగి తిరిగి తిరిగింది. అది కాదు, నువ్వురా గాడిద కొడుక, ఇంట్లో కట్టుకుని పెళ్ళ ఉండగా ఇంకో దాంతో తిరుగుతావురా? నీకు బుద్ధి లేదు. అసలు తిరిగిపోతుంది నువ్వురా. నేను తిరిగిపోతున్నా, నాకు గడుపు. అనవసరంగా దాని మీద అప్పనంగా మోపేవంటే నీ పళ్ళు కళ్ళు లాగించేసి చేతిలో పెడతా అంతే. అయ్యో తండ్రి, నీకెలా చెప్పను? చిచి, నా నోటితో నేను చెప్పలేను. ఇందులో చెప్పడానికి ఉందిరా, పెళ్లి అయిన తర్వాత పిల్లలు కన్నా తప్పుట్రా. ముమ్మాటికి తప్పే. పెళ్లి అయిన దగ్గర నుంచి దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. నీ మీదట్టు, నా మీదట్టు, నా మీదట్టు. అంతవరకు వచ్చానమాట. జూలు లెక్కదిగే ఉండరని సంగతి చెప్తాను. ఏమండి, ఏ ఎందుకండి నన్ను అలా నవ్వులు పాలు చేస్తారు? మీ మీద ఒట్టేసి చెప్తున్నా, నా కడుపులో బిడ్డ మీ బిడ్డేనండి. హనుమంతే ఏమండి? ఇది ఎవరో నీకు తెలుసుంటే? భాను, దీన్ని నువ్వు ప్రేమించవో లేదా? మించాను. సదరు దీనికి నెల తప్పింది నీకు తెలుసా? తెలుసు, నెల తప్పి 3 నెలలైంది. రే గాడిద, చూడరా దీని అసలు రంగు. బొమ్మ. మరి నేను నోరు మీద గాడిద. నీకు చూడు, ఈ తలుపు బెలుకులతోటి నీ దగ్గరికి వచ్చిన చూడు. ఎవరనుకున్నావు? మనమ్మన్నారా? ఈ నాటకం అంతా ఎవరాడారు అనుకున్నావు? ది గ్రేట్ ఫాదర్. ఏమిటి, అమ్మన్నే భాను, భాను ఈ అమ్మన్నే? నిజం అమ్మని? అవునండి, నన్ను క్షమించండి. మొదట్లోనే మీరు అన్నట్టు ఆ ఫ్యాషన్లు గేషన్లు వేసుకొని ఉంటే మీ మనసు ఇలా మారేది కాదు కదా. ఈ తప్పంతా నాదేనండి. కాదు, తప్పు నాది, నన్ను క్షమించు. ఏమండి, ఏమండి, రే ఒరే ఎదవని ఎదవ, ఈ ఎంతకాలం నువ్వు మనిషిరా? రే, మీ భార్యాభర్తలు డిస్టర్బ్ చేయను. నేను సాయంత్రం నాకు టికెట్ బుక్ చేసి పెట్టు. కాశీ రామేశ్వరం వెళ్ళిపోతాను. మళ్ళీ మనోడు పుట్టిన తర్వాత లేదు, ఒక లెటర్ రేరా, తిరుగుడప్పుడని వచ్చేతాను. అమ్మని జూలు లెగదిగే. ఊరుకోండి. ఊరుకోండా? నువ్వెప్పుడు అలాగే ఊరుకోండేని. ఆహా, ఆటి ఆటి ఆటి